ప్రజాపక్షం పార్టీ తరఫున బీజేపీ నాయకులకు డిమాండ్ ఏమంటే నిన్ననో మొన్ననో బీజేపీ నాయకులు ప్రొద్దుటూరులో ప్రెస్ మీట్ పెట్టు గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు దేవాలయాలన్నీ పడగొడతా వచ్చారని చెప్పి వాళ్ళ యొక్క అభియోగం. మేమేమంటున్నామంటే 2014 నుండి 2019లో విజయవాడలో మీరు బీజేపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడే దాదాపు 20 దేవాలయాలను పడగొట్టినప్పుడు అప్పట్లోనే ఆర్ఎస్ఎస్ విహెచ్పి వీళ్ళందరూ హిందూ సంఘాలన్నీ ధర్నాలు చేస్తే కానీ మీరు వదిలిపెట్టలే. మీరు దేవాలయాలను పగలగొట్టారా, వైసీపీ వాళ్ళు పగలగొట్టారా? మీరు బేరేజ్ వేసుకోవాలా. రెండోది ఒకటి, నిన్న మీరు 2024 తర్వాత మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రబలంగా ఉన్న శైవ క్షేత్రం కాశీనారాయణ క్షేత్రంలో మీరు జేసీబీలు తీసుకొని మీ ఫారెస్ట్ అధికారులు పోయి దేవాలయాల్ని కూల్చలేదా? దాని తర్వాత భక్తులు విపరీతమైన ప్రతిఘటన వస్తే దాన్ని మీ అధినాయకుడు తెలుగుదేశం అధినాయకుడు లోకేష్ గారే నేనే దేవాలయాన్ని కట్టిస్తానని చెప్పి వాగ్దానం చేయలేదా? అలాగే ఈ మధ్యన మీరు ఏదో అన్నారు, శ్రీశైలం దేవాలయంలో కూడా ఈ విధంగా వైసీపీ నాయకులు హస్తం ఉన్నట్టు అనింది. మరి సాక్షాత్తు శివభక్తులను మీరు మీ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తా వైసీపీ వాళ్ళ హస్తం ఎట్లా వస్తుంది? అంటే వైసీపీ వాళ్ళ అధీనంలో మీ పోలీసులు పనిచేస్తున్నారా? మీరు చేత కాలేదా మీ ప్రభుత్వానికి? ఊరికే మీరు వైసీపీ మీద ఊరికి అభాండం వేయడమే కదా ఇది. అలాగే మీరు బీజేపీ వాళ్ళు 2018లో ఒక కర్నూలు డిక్లరేషన్ అని పెట్టి అప్పట్లో మీరు ఇచ్చినారు. కర్నూలు డిక్లరేషన్ చేస్తూ సిద్ధేశ్వరులకు నిర్మిస్తాం, అధికారంలోకి వస్తే హైకోర్టును ఏర్పాటు చేస్తాం అని మీరు ఇచ్చిన ఈ కర్నూలు డిక్లరేషన్ 2018లో మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు మీరు సిద్ధేశ్వరుల గురించి మీరు ఎందుకు పట్టించుకోలే? అంటే మీకు అధికారమే పరమావధి, ప్రజా సమస్యలు పట్టవు. అధికారం వచ్చేంత వరకు ఇది చేస్తాం అది చేస్తాం, అధికారం వచ్చిన తర్వాత ఏమీ చేయరు. మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మేము చేసిన కృషి సిద్ధేశ్వరులకు నిర్మించాలని మేము అహర్నిశలు పోరాడుతూనే ఉన్నాం. మరి మీరెందుకు పోరాడడం లేదు? కనీసం మీ బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క లెటర్ రాసినారా? రాసింటే బహిర్గతం చేయండి మీ దగ్గర ఉంటే. అంటే ఇది ప్రజా సమస్య కాదా? ఇది రాయలసీమ కాదా? ఇది మేము చేసిన కృషి. అలాగే ప్రొద్దుటూరులో ఈ మధ్యకాలంలో వారాహి దేవాలయాన్ని కూల్చినారు. ఎవరు కూల్చింది? ఫారెస్ట్ అధికారులు కూల్చినారు. మరి ఫారెస్ట్ అధికారులు కూలిస్తే ఆ ఫారెస్ట్ అధికారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలే? మరి మీరు ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ప్రభుత్వ కూటమిలో అధికారంలో ఉంటూ బీజేపీ వాళ్ళు ధర్నాలు చేయడం ఎందుకు? అంటే మీకు చేత కాలేదనే? అక్కడ ఏం చేస్తున్నాడో మీకు అధికారులు తెలియదా? మీకు చెప్పరా? తర్వాత ఈ ఫారెస్ట్ అధికారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలే? ప్రతిసారి మీరు ఇంత జరిగినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ప్రజలకు ఎందుకు మీరు ఒక సిమ్టాన్ని పంపారు? అధికారిని సస్పెండ్ చేస్తేనే కదా మీరు అధికారులు పలుకుతున్నారా లేదా, మీ అధీనంలో అధికారులు ఉన్నారా లేదని తెలిసేది. అది చెయ్యరు. ఎందుకంటే ప్రజలకు ఒక షో చేసుకోవాలా, మేము ఏదో పోరాడుతున్నాం, మేము ఒకరమే పోరాడుతున్నాము, ఎవరూ పోరాడరు అనేది. రెండోది, ఇప్పుడు మీరు వైసీపీ అని అంటున్నారు, ప్రతిసారి వైసీపీ అని అంటున్నారు. మీరు వైసీపీకి గత ఎన్నికల్లో వైసీపీకి మీ 3 పార్టీలకు జనసేన, టీడీపీ, బీజేపీ అన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే వైసీపీకి మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? 5%. 5% తేడా. వైసీపీకి ప్రజాబలం ఉందనేది మీకు ఉందని తెలుసు, బట్ ఏదో కారణాల వల్ల వాళ్ళకైతే సీట్లు రాలేదు. కాబట్టి వైసీపీకి బలం లేదనా? మీరు పదే హిందూ దేవాలయాలు కూలగొడతాను. ఎక్కడ కూలగొడతారు? ప్రతిదానికి వాళ్ళదే నాస్తం. అలాగే గతంలో స్టీల్ ప్లాంట్ కావాలని ఆయన తెలుగుదేశంలో ఒక ఆయన ఉండి 30 రోజులు కడపలో ధర్నా చేసినాడు, నిరాహార చేసినాడు. ఆయన ఇప్పుడు మీ పార్టీలోనే ఒక ఎంపీగా ఉన్నాడు. మరి కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు కృషి చేయరు? అంటే ఆ రోజు చేసినంత ఆయన ఊరికి ఏదో అధికారం కోసము ప్రజలు మభ్యపెట్టడానికే కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు రైతులకు విపరీతమైన సమస్యలు ఉన్నాయి. రైతులకు పండించిన పంటకు
ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. వరి, ఉల్లి, శనగ, వేరుశనగ ఏ పంటకు ఎత్తుకున్నా కానీ గిట్టుబాటు ధరే లేదు. మరి పైపెచ్చు రైతులు వాడే ఎరువులు చూస్తామంటే విపరీతమైన రేట్లు పెరిగినాయి. గత 2-3 సంవత్సరాల నుండి విపరీతమైన రేట్లు పెరిగినాయి. మరి రైతుల గురించి ఆలోచన చేయండి. అదేమీ చేయరు మీరు. మీకు ఎంతసేపు ఉన్నా ఏదో దేవాలయాలు అది ఇది అనేది మీకు కావాల్సింది. ఇంకొకటి ఏమంటారు, గత 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో వైసీపీ వాళ్ళవి కొన్ని దాదాపు కొన్ని 1,50,000 పెన్షన్లు తొలగించారే కానీ 2 సంవత్సరాల నుండి ఒక్క పెన్షన్ ఏమైనా కానీ మీరు విడుదల చేసినారా? ఈరోజు పుంకాలుగా ఒంటరి మహిళలు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి, ఈ విధంగా వృద్ధాప్యులు అయితేనేమో ఈ విధంగా అఘోరిస్తున్నారు. ఎప్పుడు ఇస్తారని. ఇవైతే చేయరు మీరు బీజేపీ వాళ్ళు. ఎంతసేపు ఉన్నా కానీ ఆ దేవాలయం ఈ దేవాలయం ఎప్పుడయ్యా వైసీపీ టైంలో మీ టైంలో జరగలేదా? 2014 నుండి 19 దాకా మీ టైంలో జరగలేదా? నిన్న జరగలేదా? మీరు 2024 వచ్చినాక కాశీనాథ్ అది పడగొట్టలేదా? అది వాస్తవం కదా. ఇవన్నీ మీరు చేస్తా అండి. అవతల పార్టీని ఎప్పుడు వాడిపోసుకోవడం ఎందుకు? కాబట్టి మీరు ప్రజాపాలన మీద, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి చేయండి. కానీ ప్రతిసారి ఇది అనుకోవడం ఇది